రేపటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, రైతులకు చేస్తున్న మోసాలపై నిలదీస్తామన్నారు. అక్రమ అరెస్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చవలసిన అవసరమే ఉందని ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామన్నారు కేటీఆర్. సభలో అటు శాసన మండలిలో తప్పకుండా ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లో, అది రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, మిగతా విషయాలు, బోనస్ కావచ్చు, రైతు కూలీలకు ఇస్తామని చెప్పిన హామీలు కావచ్చు, అన్నిటి విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. గురుకులాలు ఆనాడు ఎంత చక్కగా నడిచినాయో, ఏ రకంగా విస్తరించినాయో ఇవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందే ఉన్నాయి. వాటిని మరి సంస్కారవంతంగా నడిపే దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. తప్పకుండా అక్కడ నెలకొని ఉన్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు అవసరమైతే ఫోటోలతో సహా, ఆధారాలతో సహా, వివరాలతో సహా ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని చెప్పి కూడా వారు మాకు ఆదేశం ఇచ్చారు. తప్పకుండా మరొక కార్యక్రమంగా దాన్ని కూడా తీసుకుంటాం. ఒకవైపు హైదరాబాద్ ఫార్మాసిటీ పేరిట 14,000 ఎకరాలు సేకరించి మీ చేతిలో పెట్టిన తర్వాత హైకోర్టులోనేమో ఫార్మాసిటీ ఉంటుంది అని చెప్పి మరి మళ్ళీ 20 ఫార్మా విలేజ్లకు ఎందుకు తెరలేపుతున్నారు అనే ప్రశ్న కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని అడుగుతాం. తప్పకుండా గిరిజన రైతులు, దళిత రైతులు, బలహీన వర్గాల రైతులు ఎవరైతున్నారో, చిన్న సన్నకారు రైతులు, వారికి అండగా తప్పకుండా నిలబడి గట్టిగా మాట్లాడతాం. మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారితో సహా ఇవాళ దాదాపుగా 40 మంది రైతులు జైళ్లలో ఉన్నారు. వారిని తక్షణమే విడుదల చేయాలని, బేషరతుగా వారికి క్షమాపణ చెప్పి ఆ కేసులు కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు కూడా మార్చేస్తానంటూ తెలంగాణ అస్తిత్వం మీద ఏదైతే ఈ ప్రభుత్వం దాడి చేస్తున్నదో ఆ విషయంలో కూడా తెలంగాణ ప్రజల్లో విపరీతమైన ఆవేదన ఉంది. వారి ఆవేదనకు కూడా గొంతుగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గమైన పనిని కూడా మేము శాసనసభలో, శాసన మండలిలో నిలదీస్తాం. తెలంగాణ ప్రజల తరపున కొన్ని సూటి ప్రశ్నలు వారిని అడుగుతాం.